వెల్కమ్ టు అఖి 24/7 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుంభమేళలో హెలిప్యాడ్తో పూల వర్షాన్ని కురిపించిన అధికారులు. ఇప్పటివరకు 45 కోట్ల మందికి పైగా భక్తులు హాజరైనట్లు అధికారుల అంచనా. అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకోండి. వరంగల్ సిపి అంబకిషోర్ జూ. తూర్పుగోదావరి జిల్లా సీతానగర మండలం మిర్తిపాల్లో కోళ్లలో వింత వైరస్ సోకడంతో అలర్ట్ అయిన అధికారులు, వైద్య బృందం. హైదరాబాద్లో తెల్లవారుజామున నగర వ్యాప్తంగా పలుచోట్ల ఆర్టీఓ అధికారుల దాడులు. లోన్ కట్టలేదని రైతు ఇంటి గేటును జప్తు చేసిన బ్యాంక్ అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకొని వివేకానంద కొండపై దాతల సహకారంతో నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర తులగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన నిర్మాణానికి ప్రముఖ వ్యాపారవేత్త పచ్చారి సూర్యప్రసాద్ ప్రోత్సాహంతో పిఠాపురం మండలం ఉప్పాడ కొత్తపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ బట్టల వ్యాపారి ఉడత వీరభద్రరావు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు 25,000 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు గోగుల వెంకటేశ్వరరావు, ప్రతి రమణ తదితరులు ఆయన శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రతి రమణ మాట్లాడుతూ ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణానికి తన వంతు సహాయం అందించిన దాత ఉడత వీరభద్రరావు వాటి కుటుంబ సభ్యులకు శ్రీరాముని ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. విరాళ దాత ఉడత వీరభద్రరావు మాట్లాడుతూ ఈ క్షేత్ర నిర్మాణంలో నేను ఉడత భక్తిగా సహాయం అందించడమే కాకుండా విరాళాల సేకరణ చేసి క్షేత్ర నిర్మాణంలో భాగస్వామ్యం అవుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ సేవక్ సభ్యులు నేతి శ్రీనివాసరావు, నాగా ఆంజనేయులు, కీర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి సేవల్లో రాముడికి ఎంతో ఉపకారం చేసినందుకు వారిని, వారి కుటుంబాన్ని అందరినీ కూడా దీవిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని కొత్తరాపల్లి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా 3 ఇళ్లు పూర్తిగా కాలి బూడిద కాగా అగ్నిమాపక సిబ్బంది మరియు గ్రామస్తుల సహకారంతో మంటలను ఆర్పారారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సంఘటన స్థలంను పర్యవేక్షించి బాధితులకు సహాయం కింద ఒక్కొక్కరికి 5,000 చొప్పున డబ్బులు మరియు నిత్యావసర వస్తువులు, దుస్తులు పంపించారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల అనుసారం సింగిల్ విండో చైర్మన్ ఆలీ బిన్ అహ్మద్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జబారీ రవీందర్, రాపల్లి మాజీ సర్పంచ్ పెద్దపల్లి శ్రీనివాస్, సయ్యద్ జవీద్ తదితరులు నిత్యావసర వస్తువులు కాకినాడ జిల్లా జగ్గంపేట శివకేశవులు విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. తూర్పుగోదావరి జిల్లా కాతేరు నుండి శివుని విగ్రహంతో పాటు తిరుపతి నుంచి ప్రసన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాలను జగ్గంపేట మండలం ఇరిపాక గ్రామానికి భారీ ఊరేగింపులతో విగ్రహాలను తీసుకుని వచ్చారు. జాతీయ రహదారి మురారి గ్రామం వద్ద స్వామివారికి భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని హారతులు ఇచ్చారు. జగ్గంపేట మెయిన్ రోడ్లో భారీగా భక్తులు పాల్గొని విగ్రహాలకు హారతులు పడుతూ వెంటసాగారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ కుటుంబ సభ్యులతో పాటు భక్తులు, నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శివకేశవ ప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందండి. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి ఆ స్వామివారి గొప్ప
హైదరాబాద్లో తెల్లవారుజామున నగర వ్యాప్తంగా పలుచోట్ల ఆర్టీఓ అధికారులు దాడులకి భయపడి వనస్థలిపురం వద్ద నిలిపివేసిన ప్రైవేట్ ట్రావెల్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు ఆర్టీఓ అధికారులు దాడులు పూర్తి అయ్యే వరకు బస్సు సిటీలోకి తీసుకొని వెళ్లమని చెప్తున్న డ్రైవర్ వాహనదారులు కాల్ సెంటర్లకి ప్రయత్నిస్తే నిర్లక్ష్యపు సమాధానాలు. సుచిత్ర పట్టుకొచ్చి అన్నారు. సుచిత్ర పట్టుకొని దాంట్లో చేశారు. సుచిత్ర పట్టుకొచ్చినప్పుడు ఏం చెప్తారంటే అన్నా మీరు చేసి పెండించండి అంటారు. మాకు తిరిగి డబ్బులు తీసుకుని ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకుని ఆటో బుక్ చేసుకుని వాళ్ళు రీఫండ్ కొడితే అంత వెళ్ళిపోతారు. రీఫండ్ కొట్టి నేర్చుకోవడానికి ఇంకో విషయం ఏంటంటే వయసు అందరూ పెద్దలు ఎవరికి అన్నాను 12, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉండేవాళ్ళు. అదే కుర్రోళ్ళు మనం చెప్పి వచ్చి 20 30 తొమ్మిది వెళ్ళిపోంటారు. మెట్రోకి ఏమనుకోవచ్చు బెదిరించి రిక్వెస్ట్ చేసి వెళ్ళిపోతారు. వయసు పెద్ద వాళ్ళకి ఎలా చెప్తామన్నా మనం సొంతంగా ఆటో బుక్ చేసుకుని వెళ్ళాలి. అది మన కాల్ సెంటర్ ఫోన్ చేస్తే వాళ్ళు పదే తీసుకుంటున్నారు. ఆ అమ్మాయి నాకు చెప్తాను ఎలగొడ చేసి ఎవరు నాకు నేనే చేస్తాను చేయలేదు నాకు చెప్తాను. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో విలేకరుల ముసుగులో అక్రమ దందాలకు పాల్పడుతున్న 7గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు నిందితుల వద్ద నుంచి ఒక కారు 90,000 రూపాయల నగదు స్వాధీనం. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్న ఏసీపీ వెంకటేశ్వర్లు. ఎక్కడా ఈరోజు నమ్మదగిన సమాచారంపై 7 వ్యక్తుల్ని అదుపులో తీసుకోవడం జరిగింది. నీల్వాయి బస్టాండ్లో మధ్యాహ్నం 12 గంటలకి నీల్వాయి ఎస్ఐ గారు మరియు పార్టీ వాళ్ళు ఎవరంటే చొప్పదండి జనార్దన్, మాసాని రమేష్, తగరం వెంకటేష్, తోడేటి సంతోష్, జీలపల్లి పోచం, దుబ్బల విష్ణు చాలా వెహికల్లో ఆపుతున్నట్టుగా మనకు ఇది చేయడం జరిగింది. దానిలో భాగంగా మన దగ్గర క్రైమ్ నెంబర్ 9, క్రైమ్ నెంబర్ 10, 25లో మనకు ఎక్స్ట్రాషన్ కింద అండర్ సెక్షన్ 308 క్లాస్ 2, 126 క్లాస్ 2, 351 క్లాస్ 2 రెడ్ విత్ 3 BNS యాక్ట్ కింద కేసు నమోదు చేయడం కూడా జరిగింది. ఈయనను విచారిస్తే వాళ్ళు మేము గతంలో ఆ కేసులో మేము ముద్దాయిలం, మేమే అక్కడ ఆపి వెహికల్ని ఆపి డబ్బులు వసూలు చేయడం జరిగింది. దీనిలో శ్రీధర్, జక్కుల శ్రీధర్ అనే వ్యక్తి బర్రెలు తీసుకుపోతా ఉంటే కల్లంపల్లి ఏరియా నుంచి వీళ్ళు కౌటాల అంగంలో కొనుక్కొని ఈ రూట్లో గోదావరికి వెళ్తున్న భాగంలో రాత్రి వాళ్ళని ఆపి వాళ్ళ దగ్గర నుంచి మేము ఆవులు తీసుకుపోతున్నారు, పోలీసుకు ఫోన్ చేసి మేము ఇది చేస్తాం,
మీరు ఈ రూట్లో ఎట్లా వస్తున్నారని చెప్పేసి వాళ్ళని ఇచ్చేసి 50,000 రూపాయలు వీళ్ళకు ఫోన్పే చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా 30,000 రూపాయలు కూడా ఆ శ్రీధర్ తాలూకు ఉన్న మనుషులు నగదు రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కంప్లైంటే కాకుండా వీళ్ళు చాలా సందర్భాలలో ఇలాంటి వెహికల్స్ని ఆపి గాదె మహేష్ అని ఆయన దగ్గర కూడా బెదిరించి 3 లక్షలు డిమాండ్ చేస్తే 75,000 రూపాయలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అజీజ్ అనే వ్యక్తిని బెదిరించి 5,000 రూపాయలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చల్ల కుమార్ లక్షపేట ఆయన దగ్గర నుంచి కూడా 15,000 తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒర్రెలో రైతు దగ్గర టేకు మొట్లు పెట్టుకుంటే ప్రాణహిత దగ్గర జనగామాలుగా మధ్యన ఆ రైతును కూడా బ్లాక్మెయిల్ చేసి 9,000 తీసుకోవడం జరిగింది. వీళ్ళు గత 1 year నుంచి ఈ 7 వ్యక్తులు ఒక కారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక కార్ చేసుకొని ఆ కార్లో తిరుగుతూ ఆ ప్రెస్ అని చెప్పి దానికి ఒక బోర్డు పెట్టుకొని జనాల్ని కావాలని బెదిరిస్తుంటూ ఈ రకంగా వసూలు చేస్తున్నాం. ఇలాంటి బాధితులు ఎవరన్నా కూడా వచ్చి దరఖాస్తు ఇవ్వాల్సిందిగా కోరుచును. వారిపైన ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చర్య తీసుకొని నిందితులందరి మీద కూడా మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ 7 వద్ద మనం ఒక కార్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత ప్రెస్ డూప్లికేట్ ఈ అక్రిడేషన్ కార్డ్స్ చేయడం జరిగింది. వారి వద్ద 90,000 రూపాయలు కూడా రికవర్ జరిగింది. అదేవిధంగా కారు రికవర్ జరిగింది. వీళ్ళందరినీ కూడా మనం జేఎఫ్సీ బెల్లంపల్లి దగ్గర ప్రొడ్యూస్ చేసి వాళ్ళని రిమాండ్కి తరలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 7 కూడా అందరిపైన కూడా గతంలో వీళ్ళు పాత నేరస్తులు. వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదున్నాయి వివిధ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో. ముఖ్యంగా వీళ్ళు 7 పైన కూడా అన్ని పాత కేసులు పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా చొప్పని జనార్దన్ పైన 79/11 రామకృష్ణాపూర్ పిఎస్లో చైన్ స్నాచింగ్ కేసు చేయడం జరిగింది. అదేవిధంగా మాసాని రమేష్ అనే వ్యక్తి కూడా 153/19 చెన్నూరు పిఎస్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా లోన్ కట్టలేదని రైతు ఇంటి గేటును జప్తు చేసిన బ్యాంక్ అధికారులు. జనగామ పాలకుర్తి నియోజకవర్గం కొడగండ్ల మండలం 7 నూతల గ్రామంలో బ్యాంక్ లోన్ కట్టలేదని రైతు ఇంటి గేటును జప్తు చేసి తీసుకుపోయిన డీసీసీబీ బ్యాంక్ అధికారులు. ఎందుకు మీ టాక్రేనా ఇది? సారీ. సురేంద్రబాబు కుటుంబానికి ఏపీయూడబ్ల్యూజే అండగా ఉంటుంది. స్వర్గీయ సురేంద్రబాబు కుటుంబాన్ని పరామర్శించిన ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఉమ్మడి జిల్లా కెమెరామెన్ జగ్గుల సురేంద్రబాబు అకాల మృతితో ఆవేదన గురైన కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, జిల్లా కార్యదర్శి నాగరాజుతో పాటు జిల్లా కమిటీ సిబ్బంది పరామర్శించారు. జగ్గుల సురేంద్రబాబు చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు మాట్లాడుతూ సురేంద్రబాబు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు ఏపీయూడబ్ల్యూజే అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మిర్తిపాడులో కోళ్లలో వింత వైరస్ సోకడంతో అలర్ట్ అయిన అధికారులు వైద్య బృందం రెడ్ జోన్గా ప్రకటించడంతో కోళ్ల ఫారం వద్ద ఫ్లెక్సులు పెట్టి నిషేధిత ప్రాంతంగా డేంజర్ గుర్తులను పెట్టిన అధికారులు పోలీసులు మిర్తిపాడ్ గ్రామంలో ప్రజలను అలర్ట్ చేస్తూ పోలీసులు వైద్యులు మైక్ల ద్వారా ప్రజలను అలర్ట్ చేస్తున్న అధికారులు సీతానగరం మండలంలో ఉన్న 15 కోళ్ల ఫారాలలో మెడికల్ బృందాలతో జరుగుతున్న పర్యవేక్షణ ఎందుకంటే మనం ఇక్కడ రాలేదు క్యాంప్ రాలేదు అయితే మేము సస్పెక్టెడ్ జోన్ అని క్రియేట్ చేసాం సస్పెక్టెడ్ కాదు మీరు ఫైనల్ చేసేయండి సుమారు 8,000 కోళ్ళు చనిపోయినాయి అని చెప్పి తెలియవచ్చింది. బర్డ్స్ అని ఇన్ఫ్లుయెంజా అనే వ్యాధి సోకడం వల్ల చనిపోయిందని చెప్పి అఫీషియల్స్ అంతా కూడా ఒక కంప్యూటర్కి రావడం జరిగింది. శాంపిల్స్ కలెక్ట్ చేశారు, డాక్యుమెంట్ పంపడం జరిగింది. అదేవిధంగా ఫైనల్ రిజల్ట్ రావాలి. అప్పటి వరకు కూడా మన ఏరియాని కిలోమీటర్ రేడియస్ ఉన్న ఏరియానంతా కూడా కడియం మండలం కడియపులంగ మురమండ గ్రామాలలో గల శ్రీ సాయినాథ హేమశ్రీ నర్సరీ యజమాని పాలూరి నాని ఆధ్వర్యంలో తెలంగాణ హరిత సాధకులు మాజీ ఎమ్మెల్సీ జోగినపల్లి సంతోష్ కుమార్ 1000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొక్కలు నాటి శ్రీకారం చుట్టారు. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడియం ప్రాంత నర్సరీలలో మొక్కలను కొనుగోలు చేసి ఈ ఒక ప్రాంత రైతులకు ఆర్థికంగా తోడ్పాటు అందించారని అందుకు కృతజ్ఞతగా నర్సరీ రైతులు కేసీఆర్ ముందస్తు జన్మదిన వేడుకలను మొక్కలను నాటి ప్రారంభించారు చాలా అభినందనీయమని జోగిన్పల్లి అన్నారు. ముందుగా విదేశాల నుండి దిగుమతి చేసుకున్న వివిధ రకాల ఖరీదైన మొక్కలను నర్సరీలో పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జోగిన్పల్లి మాట్లాడుతూ ఏడాది 1000 మొక్కలు నాటి నిర్వహించిన కార్యక్రమం వచ్చే ఏడాది 1,00,000 మొక్కలతో నిర్వహిస్తామని ప్రకటించడం చాలా అభినందనీయమని అన్నారు. ఈ ప్రాంత నర్సరీ రైతులకు కేసీఆర్ పై ఉన్న అభిమానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. రైతు బంధు హరిత ప్రేమికుడు శ్రీ కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు కడియం నర్సరీకి సంబంధించిన కడియం గ్రామ రైతులతో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నిన్న మేము ఇచ్చిన పిలుపును అనుసరించి పాలూరి నాని గారు ఇక్కడి లోకల్ రైతులందరూ కలిసి మేము ఇక్కడ మొట్టమొదటిగా కేసీఆర్ గారికి వృక్షార్చన చేస్తాం, ఇక్కడ రండి అని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళ ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. హరిత ప్రేమికుడైన కేసీఆర్ గారికి ఇక్కడి లోకల్ రైతులు ఇస్తున్న ఈ అద్భుతమైన కానుకకు నేను వారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు సాయినాథ హేమశ్రీ నర్సరీ ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది. పాలూరి నాని గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. ఖచ్చితంగా ఇక్కడ రైతులు, నేను ఇక్కడికి వచ్చి రైతులతో సంభాషించినప్పుడు తెలిసింది, గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు తలపెట్టిన హరితహారం కార్యక్రమం వల్ల ఇక్కడ రైతులు ఎంత మంచిగా వాళ్ళు బిజినెస్ చేసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారండి, ప్రాంతాలుగా విడిపోదాం, మనుషులుగా కలిసి ఉందాం. అదే జరిగింది. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఏ రోజు కూడా ఆంధ్ర అని తెలంగాణ అని ఆ భేదం ఎప్పుడు చూపెట్టలేదు. రైతుల్ని రైతులుగా చూసింది. ఇక్కడికి మేము గవర్నమెంట్ తరఫున చాలా బిజినెస్ ఇచ్చినామని ఇక్కడ రైతులు చెప్తే చాలా ఆనందం అనిపించింది. ఒక 6-7 సంవత్సరాలు హరితహారం ద్వారా లబ్ధి పొందాం మేము అని చెప్పడం జరిగింది. చాలా ఆనందంగా ఉందండి. ఈ కార్యక్రమాన్ని ఇట్లే ముందుకు తీసుకుపోవాలని, భేదాలు లేకుండా రాష్ట్రాలుగా విడిపోయినా కూడా మనుషులందరూ కలిసి ఉందాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులందరికీ మా తరఫున, కేసీఆర్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 1000 మొక్కల కార్యక్రమం చేసిండ్రు. దీన్ని ఇట్లే కంటిన్యూ చేసి నెక్స్ట్ బర్త్డేకి 1,00,000 మొక్కల కార్యక్రమం తీసుకుందామని అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
జనగామ జిల్లా కొడగండ్ల మండలం ఏడునూతెల గ్రామంలో అనుమానుష సంఘటన. ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే వేలికట్టి యాదగిరికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకి ఒక కుమారుడు, రెండో భార్యకి ఒక కుమారుడు, ఒక కూతురు. యాదగిరికి మొత్తం 15 ఎకరాల భూమి ఉండగా మొదటి భార్య కొడుకుకి 5 ఎకరాలు, రెండో భార్య కొడుకుకి 5 ఎకరాలు, కూతురికి 5 ఎకరాల ఆస్తి 3 భాగాలుగా పంపకం చేయడం జరిగింది. గతంలో రెండో భార్య కుమారుడు చనిపోగా తనకు పిల్లలు ఎవరు లేకపోవడంతో 5 ఎకరాల ఆస్తిని తల్లి చేసింది. కూతురికి చేసిన 5 ఎకరాల భూమిలో 3 ఎకరాలు అమ్ముకోగా 2 ఎకరాలు మిగిలిందని తండ్రి యాదగిరి 3 రోజుల క్రితం కిందట చనిపోగా కూతురు పేరు మీద ఉన్న 2 ఎకరాలు తమకు చేసే వరకు అంత్యక్రియలు జరగనియని కుమారుడు అడ్డుకున్నాడు. అన్న చెల్లెల మధ్య ఆస్తి తగాదాలతో 3 రోజుల నుండి ఆగిన తండ్రి అంత్యక్రియలు ఇంటి ముందు శవంతో 3 రోజుల నుండి దహనం చేయకుండా అడ్డుపడిన అన్నయ్య తన తమ్ముడు పేరు మీద ఉన్న 5 ఎకరాల ఆస్తిని గతంలో తమ్ముడు చనిపోవడంతో చెల్లికి 5 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసిన తల్లి తన చెల్లికి 5 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయడంతో 3 ఎకరాలు చెల్లి గతంలో అమ్ముకోగా మిగిలిన 2 ఎకరాలు తన మీద రిజిస్ట్రేషన్ చేసే వారికి దహనం చేయకుండా అడ్డుపడిన అన్నయ్య మాఘ పూర్ణిమ సందర్భంగా త్రివేణి సంగమంలో నది స్నానం చేసేందుకు భక్తులు రాత్రి నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ సందర్భంగా కుంభమేళలో హెలిప్యాడ్తో అధికారులు పూల వర్షాన్ని కురిపించారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకు ఇప్పటివరకు 45 కోట్ల మందికి పైగా భక్తులు హాజరైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.